నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి టీడీపీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా వినుకొండ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో అన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం టీడీపీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. అన్న నందమూరి తారక రామారావు దివ్య ఆశీస్సులతో ఆవిర్భవించిన టీడీపీ దేదీప్యమానంగా వెలుగుతోందని, అందుకు పార్టీ కార్యకర్తలు తిరుగులేని పోరాటాలు, త్యాగాలే కారణమన్నారు. 43 ఏళ్లుగా తెలుగు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. కిలో బియ్యం 2 రూపాయలకు, పేదలకు పక్కా ఇల్లు, మహిళలకు ఆస్తి హక్కు, పెన్షన్ లాంటి అనేక సంక్షేమ పథకాలు, విప్లవాత్మక సంస్కరణలు టీడీపీ ప్రభుత్వంలోనే జరిగాయని అన్నారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కెన గారికి, అలాగే పట్టణ ప్రముఖులకు, తెలుగువాడి యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానుభావుడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతనే 1982లో మార్చి 29వ తారీఖున ఆనాడు ప్రారంభించినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. పేదవాడికి కూడు గూడు గుడ్డ సంక్షేమ పథకాలు ఇవ్వడంలో ఒక సరికొత్త రికార్డు సృష్టించింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల్లో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. 2 రూపాయలకే కిలో బియ్యాన్ని ఆ రోజు నాయకుడు ఎన్టీఆర్ ఇస్తే, ఈ రోజు దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా బియ్యం ఇస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పక్కా శాశ్వత గృహ నిర్మాణం, ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు ప్రారంభించినటువంటి పక్కా శాశ్వత గృహ నిర్మాణాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమలు కావటమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈరోజు అమలు చేశారు. అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినాక తీసుకొచ్చినటువంటి సంక్షేమ ఫలాలు, పథకాలు ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తా ఉన్నారు. సో సంక్షేమానికి నాంది పలికినటువంటి వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. తెలుగుదేశం పార్టీ పుట్టింది సామాజిక న్యాయం చేయడం కోసం, సంస్కరణలు ఎన్నో కష్టాలను ఎదుర్కొని, ఒడిదుడుకులను ఎదుర్కొని, ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని నిలబడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే సామాజిక న్యాయం, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, పేద వర్గాలకి అండగా నిలబడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఈనాడు ఏనాడైనా పేదలకు అండగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళని చాటి చెప్పినటువంటి అన్న ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో కొత్త భాష్యాన్ని తీసుకొచ్చారు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాకనే అనేక సంస్కరణలు వచ్చినాయి. మహిళలకి ఆస్తి హక్కు వచ్చింది. అలాగే మహిళల్ని, వెనుకబడినటువంటి వర్గాలను, దళితులకు కొండంత చేయూతనిచ్చి వాళ్ళని ఉన్నత శిఖరాలకు తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలు ఈరోజు అమల్లో తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు. ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ పార్టీ ఆవిర్భావ ఆశయాల్ని లక్ష్యంగా తీసుకొని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది. ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతనే అభివృద్ధి, గ్రామాన అభివృద్ధి వచ్చింది. సిమెంట్ రోడ్లు కావచ్చు, అట్లాగే డ్రైన్స్ నిర్మాణం కావచ్చు, బీసీలు, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ నిధులు, వినుకొండ ప్రాంతం సమగ్ర అభివృద్ధి అయిన ఆశయం, పల్నాడు జిల్లా అభివృద్ధి అయిన ధ్యేయం. ఈరోజు ఇంకా పేదరికం ఉంది. పేదరిక, ధనిక, పేద అసమానతలు తగ్గించాలని తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం. ముందుకు తీసుకెళ్తాం. అట్టడుగునున్నటువంటి పేద వర్గాలు అభివృద్ధిలో తీసుకురావడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. పల్నాడు జిల్లా అభివృద్ధికి, వినుకొండ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్న నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సామాజిక న్యాయమే ఆశయంగా పార్టీ ఆశయాల్ని అమలు చేస్తూ ముందుకు తీసుకెళ్తాను. మరి ప్రాంత ప్రజలకి ఎంతో రుణపడి ఉన్నానని తెలియజేసుకుంటూ, ఏ నమ్మకంతో అయితే గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, వినుకొండ అభివృద్ధి, పేదలకు సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించే విధంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, ఇలాంటి ప్రజాస్వామ్య విలువలను కాపాడేటువంటి పార్టీ, రాజ్యాంగ విలువలను గౌరవించేటువంటి పార్టీ. స్థానిక పల్నాడు రోడ్డులోని లయోలా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు పాఠశాల 20వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఆనందంగా ఉగాది, రంజాన్ వేడుకలు కూడా నిర్వహించారు.
ఈ సందర్భంగా కరెస్పాండెంట్ ఫాదర్ ప్రసాద్ మాట్లాడుతూ లయోలా ఇంగ్లీష్ మీడియం పాఠశాల 2004లో ఫాదర్ ఎలియాస్ ఆరోగ్యస్వామి ప్రారంభించారని, అప్పటి నుండి ఎంతో మంది విద్యార్థులు విద్య అభ్యసించి ఉన్నత స్థాయిలో ఉన్నారని, మంచి క్రమశిక్షణ, ఉన్నత విలువలు పెంచే పాఠశాల అని, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు గల స్కూల్ అని, ప్రతి సంవత్సరం సైన్స్ ఇయర్, ఆటల పోటీలు, విజ్ఞాన మేళలు, పోటీ పరీక్షలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే స్కూల్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయునిలు వీర, మేరీ, శైలజ, రాజేశ్వరి, కమిటీ సభ్యులు, పేరెంట్స్ పాల్గొని అభినందనలు తెలియజేశారు. It is with immense joy and honor that I stand before you today to celebrate a remarkable occasion at Loyola English Medium School, Jeevalayam. We gather not only to commemorate our annual day, but also to warm embrace spirit of Ugadi and Ramzan. These celebrations represent of culture, faith and shared values that enrich our life and strengthen our community. As we reflect on the essence of Ugadi, we acknowledge this festival as a symbol of new beginnings and the arrival of spring. It signifies hope and renewal, motivating us to shed our past and embrace the future with optimism. The traditional dishes prepared during this occasion, with their sweet and sour flavors, remind us of the balance in life, joy and sorrow coexisting as we journey through our experiences. As we celebrate Ugadi, let us consider how we can embody the principles of freshness and enthusiasm as we approach our studies and interactions with one another. Equally, Ramzan holds profound significance for our Muslim brothers and sisters. This holy month is a time for reflection, prayer and compassion towards those less fortunate. విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపిన చీఫ్ విప్ జీవి, షడ్రుచులు సుఖదుఖాల సమ్మేళనమే జీవిత సారమని చెప్పే ఉగాది పర్వదినం తెలుగువారి సాంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా పేర్కొన్నారు. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, సుఖ సంతోషాలు కలగాలంటూ ప్రజలందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం ఈ మేరకు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఉగాది పంచాంగంలో కొత్త పేజీని తెరిచినట్లే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఉగాదిగా నిలవాలన్నదే ఆకాంక్ష అన్నారు. తెలుగువారి యొక్క కొత్త సంవత్సరం ఉగాది పండుగ. ఈ కొత్త సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం తెలుగువారి యొక్క కొత్త సంవత్సరం ప్రతి ఒక్క కుటుంబానికి అభివృద్ధి అందాలని, ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని భగవంతుడు ప్రార్థిస్తున్నా. మన వినుకొండ ప్రాంతం, పల్నాడు జిల్లా, మన రాష్ట్రం, మన దేశం సర్వతోముఖాభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ తెలుగువారి అందరికీ ఉగాది పండుగ సందర్భంగా అందరికీ పేరు పేరున ఉగాది పండుగ శుభాకాంక్షలు. ప్రపంచ రంగస్థల కళాకారుల వారోత్సవాల్లో భాగంగా వినుకొండ నియోజకవర్గ ప్రాంత కళాకారుల సంఘం 6వ వార్షికోత్సవం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన సీనియర్ కళాకారులు గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చి తెల్లవారుజాము 4 గంటల వరకు వీక్షించి నాటకాలకు వన్నె తగ్గలేదని నిరూపించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.